తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను అనుగుణంగా నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షలు నెరవేరుస్తూ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు ప్రజాప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ముందుగా నా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. మా వైపు నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్గా, అంతకంటే ముందు కరీంనగర్లో 2004లో జరిగిన సభలో ఇచ్చిన మాటకు కట్టుబడి సబ్బండ వర్గాలు ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుతున్నటువంటి సందర్భంలో ఇచ్చిన తెలంగాణ, వచ్చిన తెలంగాణ ఇప్పుడు 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి యూపీఏ చైర్పర్సన్ ఆనాటి శ్రీ సోనియా గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ 15-16 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తించి ఆశీర్వదించి ప్రజాపాలన కొనసాగిస్తాం, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడడం, అప్పటి వరకు పీస్ అధ్యక్షుడిగా అనేక రూపాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేసేదని చెప్పని ఆనాటి ప్రభుత్వంపై అనేక ఉద్యమాలు చేసే సందర్భంలో ప్రజలు గుర్తించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తదుపరి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలని అమలు చేస్తూ జిల్లా ప్రజలు ఒకసారి ఆలోచించి చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వము ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్ను రద్దు చేయకుండానే ఆనాడు 2014లో ప్రత్యేక తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన రోజు ఇంచుమించు 78,000 కోట్ల అప్పుతో 16,000 కోట్ల నిలువుతో ఆ 78,000 కోట్ల అప్పుకు బ్యాంకులో సంవత్సరానికి 6,000 వడ్డీ అసలు కట్టుకోమని ఇచ్చినట్టు నుంచి ఈరోజు మళ్ళీ ప్రజలు మాకు అవకాశం ఇచ్చినాక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్కి అవకాశం ఇద్దన్నప్పుడు ఆ ప్రభుత్వ నిర్వాహకం వల్ల 8 లక్షల కోట్ల అప్పుతో ప్రతి ఏటా 6,000 అసలు వడ్డీ నిల్వ సున్నా ఉన్నటువంటి సందర్భంలో కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయకుండానే, ఒక్క స్కీమ్ రద్దు చేయకుండానే నూతనంగా అనేక స్కీములు ప్రారంభం చేస్తూ ముందుకు పోతుంటే కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అప్పుడు ఆ నలుగురు ఎన్నో ఇప్పుడు ఇద్దరికే పరిమితం అవుతున్న ఆ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రభుత్వం బదిలీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒకసారి రాజన్న సిరిసిల్ల ప్రజలు గమనించమని కోరుతూ ఈరోజు ప్రభుత్వం రాగానే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అన్నం మొదలుపెట్టినాం, 500కే సిలిండర్ ఇస్తామన్నాం, ఇస్తున్నాం. అదేవిధంగా గృహజ్యోతిలో ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు గృహజ్యోతిలో 200 యూనిట్లు కాల్చుకున్న ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. 1 టోకెన్లో ఇంచుమించు 25 లక్షలు 25,000 కుటుంబాలకు 20,650 ఇంచుమించు ఈ జిల్లాలో 40,000 పెన్షన్ రైతులు కూడా రుణమాఫీ చేసినటువంటి సందర్భం. అనేక కార్యక్రమాలు ఇక్కడ నేతన్నలకు పని కల్పించాలండి. గత ప్రభుత్వం